సిలువనాథుడైన యేసయ్య నామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు. సెప్టెంబర్ 13వ తేదీ 2024 సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 2వ వచనము. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. ఆమేన్. క్రైస్తవులందరూ సాధారణంగా తమ మనవులు దేవుని ద్వారా నెరవేర్చుకోవాలని ఆశిస్తారు. ప్రవక్తలు చెప్పిన బోధలు, దేవుడు ఇచ్చిన ఆలోచనతో మన కష్టముల నుండి నష్టముల నుండి విడుదల పొందాలని ఆశిస్తాము. ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడపాలని కూడా సంకల్పిస్తాము. దేవుని సన్నిధికి మన మనవి చేరుతుందని యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన శుక్రవారపు రోజుని ఉపవాస ప్రార్థనతో దేవునితో సహవాసం కలిగి ఉంటే స్వస్థత నెరవేర్పుకు జవాబు వస్తుందని ఆ రోజునే మనకు అనుకూలంగా ఎంచుకుంటాము. ఉపవాస ప్రార్థన ద్వారా నా మనవి దేవుని సన్నిధిని చేరాలి, నా చిక్కులన్నీ విడిపోవాలి అని కోరుకుంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఉపవాసంతో ప్రార్థించి శోధించే సైతానును ఓడించి విజయం పొందారు. మోషే, దానియేలు, నెహెమ్యా వంటి ప్రవక్తలు కూడా ఎన్నో అద్భుతమైన వరాలు, దీవెనలు పొందారు. ఈ దేవుని వాక్యం ప్రకారము మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలనే విశ్వాసము గలవారముగా, మన మనవికి దేవుడు చెవియొగ్గి వినాలి అనే నిరీక్షణ గలవారముగా ఉపవాస ప్రార్థనతో దేవునితో సహవాసం చేసి త్రియేక దేవుడు ఇచ్చే ఫలములను పొందుదముగాక. ఆమేన్. దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మర్నాథ.